మన దగ్గర పాఠ్యపుస్తకాల్లో ఈ దేశం మీదకి దండయాత్ర చేసిన బాబర్ గురించి ఇంత స్టోరీ ఉంటుంది. అలాగే మన రాజుల మధ్యన తగవుల వలన నాశనం అయ్యాన్ని తప్పించి మరేం లేదన్నదే చెప్తుంది. దానికి ఏమని చెప్తారు? సుదీర్ఘకాలం పాటు మనం కలిసి ఉండాలి, ఇక్కడ గ్రూపుల మధ్యన ఘర్షణ ఉండకూడదు. వెరీ గుడ్, మంచి డెమోక్రసీ. మన పక్కన ఉన్న పాకిస్తాన్లో కానీ మన పక్కన ఉన్న బంగ్లాదేశ్లో కానీ జరుగుతున్నది ఏంటి? పాకిస్తాన్ పాఠ్యపుస్తకాల్లో పాకిస్తాన్ నుండి భారత్ విడిపోయినట్టు ఉంటుంది, భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినట్టు ఉండదు. భారతదేశానికి స్వతంత్రం వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది. అట్లాగే అక్కడ పాఠ్యపుస్తకాలలో తాము సాధించిన పోరాటాలు ఉంటాయి, తప్పు లేదు. బట్ అసలు ఇండియా గురించి ఉండదు, ఇండియన్ కల్చర్. ఎందుకని? అది మన దగ్గర నుంచి పోయింది కదా, అంతకుముందు పోరాటాలు ఇదేమీ ఉండవు. ఇంకొకటి, భారత్ గురించి ద్వేషాన్ని నూరిపోసే, ఎల్కేజీ దగ్గర నుంచి అక్కడ భారత్ మీద తీవ్రమైన ద్వేషాన్ని నూరిపోసే పాఠ్యాంశాలు ఉంటాయి. బంగ్లాదేశ్లో ఇదివరకు అలాంటి కల్చర్ లేదు, ఎందుకంటే దాన్ని స్వతంత్రం ఇప్పించింది మనం. కానీ క్రమంగా ఇప్పుడు పాకిస్తానీ ప్రేమికులైన బంగ్లాదేశీయులు పెరిగిపోతూ ఉండటంతో చివరికి విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్ రంగంలోకి వచ్చినాయి. అందులో ఇదొకటి. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బియ్యం ప్యాకెట్ మీద ఉన్నటువంటి ఈ రౌండ్ చేసినటువంటి అంశం ఏంటంటే స్వస్తిక్ మార్క్ని తీసుకెళ్ళి చెత్త కుండీలో వేయటం. ఏంటంటే కీప్ యువర్ కంట్రీ క్లీన్ అన్నటువంటి ఒక సింబల్కి ఇది చేయడం అనమాట. దీన్ని బట్టి అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్లో భారత్ పట్ల ఎట్లాంటి ద్వేషం నూరిపోస్తున్నారు అన్నటువంటిది అర్థమవుతుంది. కాకపోతే మనమేం మారం.